గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకైతే సిపిగెట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. సో కొత్తగా ఎవరైతే ఫస్ట్ పేజ్లో మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికెట్లు వెరిఫైడ్ అయినాయి, సర్టిఫికెట్లు అప్రూవ్డ్ అయిపోయినాయి ఆల్రెడీ అంటే సో మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అక్టోబర్ 1 నుంచి. లేదు అంటే సిపిగెట్లో నేను ఫస్ట్ పేజ్లో అసలు ఏం చేసుకోలేదు రిజిస్ట్రేషన్, అప్పుడు నాకు టీసీ లేదు, మెమోలు లేవు, లేకపోతే నేను సప్లిమెంటరీలా పాస్ అయినా రీవాల్యుయేషన్లో పాస్ అయినా ఫస్ట్ పేజ్ మొత్తానికే చేసుకున్న వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది సైటు. సో సిపిగెట్ అని సెర్చ్ చేయండి, మీకు వెబ్సైట్ ఎట్లా వస్తుంది 2024 అడ్మిషన్స్ అని. సో మీరు మీ ఫోన్లోనే చేసుకోండి, రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు డైరెక్ట్ వెళ్ళి మీ సేవలో చేసుకోండి ఏదైనా నెట్ సెంటర్. సెకండ్ పేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో ఈ రోజే 21, ఓకేనా. మనకు 1 వీక్ ఇచ్చింది ఎగ్జాక్ట్లీ 21 నుంచి 27 వరకు, అంటే ఎగ్జాక్ట్లీ 7 డేస్. ఇక్కడ చూడండి, అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఇది క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సర్టిఫికేషన్. సో ఇవి పాత డేట్స్, ఇవి అప్డేట్ కాలేదు, ఇంకా అప్డేట్ అవుతుంది మనకు సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఆన్లైన్ డేట్స్. ఇది ఫస్ట్ పేజ్ ఇవి. సో ఇక్కడ డబ్బులు కట్టాలి మనము. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్టింగ్ అయితే మనీ కట్టాలి 250 రూపీస్ బీసీ ఓసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 200 రూపీస్, ఓకేనా. సో ఈ 250 200 కట్టాలి మనం. సో ఫస్ట్ అయితే ఇలా మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్టు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ ర్యాంక్ ఎంటర్ చేసి, ఇది ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే సిపిగెట్ రాసి మీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. ర్యాంక్ రాలేదు అంటే మీరు డిస్క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్లో. సో ర్యాంక్ వచ్చింది అంటే చేసుకోవచ్చు. మీరు ఎన్ని సబ్జెక్టులు కానీ చేసుకోవచ్చు, 1 సబ్జెక్టు రాసిన, 2 సబ్జెక్టు రాసిన, 3 సబ్జెక్టు రాసిన అనుకుంటే మీరు ఎన్ని సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు సెపరేట్ హాల్ టికెట్, సెపరేట్ ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ కూడా రాసిన, 2 సబ్జెక్ట్ రాసిన అనుకుంటే ఇంకో సబ్జెక్ట్ కూడా అంతే. ఆ ఇంకో సబ్జెక్ట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఒక సెపరేట్ అప్లికేషన్కి సెపరేట్ ఫీజు కట్టాలి అన్నట్టు, ఓకేనా. సో 2-3 సబ్జెక్టులు రాసుకోవచ్చు, 2-3 సబ్జెక్టులకి సెపరేట్ అప్లికేషన్ ఫీజు, సెపరేట్ అప్లికేషన్ చేయాలి, సెపరేట్గా లాగిన్ కావాలి, ఎందుకంటే సెపరేట్ హాల్ టికెట్, సెపరేట్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మ్యాక్సిమం అదర్ సబ్జెక్ట్స్ అని పెట్టాను, ఎందుకంటే ఇక్కడ అదర్ సబ్జెక్ట్ అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక నిమిషం, ఇక్కడ మరాఠీ, పర్షియన్, ఎలక్ట్రానిక్స్, థియేటర్ ఆర్ట్స్ అని ఉంటుంది. మన సబ్జెక్టులు ఉన్నాయి, అదర్ సబ్జెక్ట్ క్లిక్ చేసుకొని మీ హాల్ టికెట్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ కండి, ఓకేనా. ఇది చిన్న డౌట్. ఇక్కడ ఏముంటాయంటే అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, ఎలక్ట్రానిక్స్, థియేటర్ ఆర్ట్స్ అని ఉంది. సో ఈ సబ్జెక్టులు మ్యాక్సిమం 99% ఎవరు ఉన్నారు. సో మీరు మీ సబ్జెక్ట్ ఇన్ లేదు కాబట్టి అందరూ అదర్ సబ్జెక్ట్ అని క్లిక్ చేసుకోవాలన్నట్టు, ఓకేనా. అదర్ సబ్జెక్ట్ క్లిక్ చేసుకొని ఇలా మనం లాగిన్ కావాలి. సో లాగిన్ అయిన తర్వాత మనకి సో చూపిస్తూ ఉంటుంది అప్లికేషన్. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసిన, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటోళ్ళు సో మనం రిప్లైలు ఇస్తాము, లేదంటే కొత్త వీడియో కూడా చేస్తా, ఓకే. సో ఇది ఫస్ట్ అయితే 21 నుంచి 27 వరకు ఉంది. సో సర్టిఫికేట్స్ అన్నీ కావాలి సర్టిఫికేట్స్. సో ఫస్ట్ థింగ్ మీ టీసీ ఒరిజినల్, అన్ని ఒరిజినల్స్. మీ టీసీ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ కావాలి, ఇంటర్ మెమో ఒరిజినల్ కావాలి, డిగ్రీ మెమోస్, ప్రొవిజనల్ మెమో అండ్ కన్సాలిడేటెడ్ మెమో ఒరిజినల్స్ కంపల్సరీ కావాలి. లేదు ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో అంటే సెమిస్టర్ వైజ్ మెమోస్, 6 సెమ్ములు పాత అయితే 6 సెమ్లకు 6 సెమిస్టర్ వైజ్ మెమోస్ కావాలి. అండ్ క్యాస్ట్ ఇన్కమ్ లేటెస్ట్ కావాలి, ఓకేనా. ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి, ఈ ఇయర్ తీసుకున్నది. సో క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు. సో క్యాస్ట్ కావాలి, ఇన్కమ్ కావాలి, అలాగే ఆధార్ కార్డు కావాలి. సో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ సరిపోతుంది. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డిగ్రీ మెమోస్, లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్, డిగ్రీ. సో స్టడీ సర్టిఫికేట్స్ 9th to 10th ప్లస్ ఇంటర్, డిగ్రీ 9th to డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఇవన్నీ ఉన్నాయంటే మీకు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది. తర్వాత సో మీకు సబ్మిట్ అయిపోయిన తర్వాత 3 ఉంటాయి ఇట్లా. సో ఫస్ట్ అయితే సబ్మిట్ చేస్తారు, సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు, ఇక్కడ టిక్ పడుతుంది. సో తర్వాత వెరిఫైడ్ అయిపోతుంది. వెరిఫైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ అని ఉంటుంది, అప్రూవ్డ్కి టిక్ పడిపోతే మీరు అప్రూవ్డ్ అయినట్టు. అప్రూవ్డ్ అయింది అంటే తర్వాత వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1 నుంచి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, అక్టోబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ బ్లర్ ఉండి ఏదైనా సర్టిఫికేట్స్ కరెక్ట్ అప్లోడ్ చెప్తే రిజెక్ట్ చేస్తారు. వెరిఫైడ్ అవుతుంది కానీ అప్రూవ్డ్ కాదు, రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్ అయితే మనకి రిజెక్ట్ అయ్యిందో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. మళ్ళీ నీట్గా స్కాన్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ మళ్ళీ అప్లోడ్ చేస్తే మళ్ళీ వెరిఫైడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తారు. సో ఇదంతా 21 నుంచి 27 వరకు జరిగిపోతుంది. సో 21కే తొందర చేయండి, ఈరోజు చేసుకోండి. ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ చేసుకుంటే మనకు 27 వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లోడ్ చేసుకుంటే 27 వరకు అప్రూవ్ అయిపోతుంది, ఓకేనా.
సో అంతే చెప్పాల్సింది ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఫస్ట్ వెరిఫైడ్ అయిన వాళ్ళు ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు ఇది. అండ్ ఇప్పుడు సెకండ్ పేజ్లో కొత్తగా ఎవరైతే ఫస్ట్ పేజ్లో మొత్తానికే చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేసుకోండి అంతే.